శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిచంద్రరావు గారు. నమస్కారం అంజుబాబు గారు. ఈ రోజు ఏంటంటే సార్, ఇప్పుడు అంతకుముందు మనం చెప్పుకున్న వాళ్ళకి సంబంధించిన వాళ్ళలో వాళ్ళతో అటాచ్ అయిన పీపుల్ ఉంటారు. అవును. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక డైరెక్టర్ గురించి చెప్పుకున్నాం, వాళ్ళతో అటాచ్ అయిన వాళ్ళు ఆర్టిస్ట్ ఉండొచ్చు, లేదా ఒక ఆర్టిస్ట్ గురించి చెప్పుకున్నాం, వాళ్ళతో అటాచ్ అయిన వాళ్ళు డైరెక్టర్ ఉండొచ్చు కదా. ఇలా అలా చెప్పుకున్న వాళ్ళలో కెఎస్ ప్రకాష్ రావు గారు, మన జి వరలక్ష్మి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడని ఈ రోజు మాట్లాడుకున్నాం. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మన కెఎస్ ప్రకాష్ రావు గారి గురించి చెప్పుకున్నాం. కనెక్ట్ అయిన వాళ్ళు జి వరలక్ష్మి గారు. అసలు జి వరలక్ష్మి గారి లైఫ్ ఒకటి ఉంది ఆల్రెడీ కదా. ఎందుకు అప్పుడు మనం ఆవిడ లైఫ్ మొత్తం మనం చర్చించాల ఆ టైంలో వరలక్ష్మి, ఎందుకంటే అప్పుడు మన ప్రకాష్ రావు గారే మనకి మెయిన్ కాబట్టి చెప్పలేదు, అందుకని చెప్పలా. సో ఈ రోజు వరలక్ష్మి గారు అసలు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎట్లా ఎంట్రీ ఇచ్చారు, ఎన్ని సినిమాలు చేశారు, అట్లానే ప్రకాష్ రావు గారికి లైఫ్ లోకి ఎట్లా ఎంటర్ అయ్యారు అంటే ఒకటి చెప్పాల్సి ఏంటంటే, పిల్లలు ఎలా తయారైనారంటే తల్లిదండ్రులే కారణం అండి. తల్లిదండ్రుల పెంపకం చాలా ఇంపార్టెంట్. ఇట్ ప్లేస్ ఏ మేజర్ ఇంపార్టెంట్ రోల్ ఆన్ ది లైఫ్ ఆఫ్ చిల్డ్రన్. పిల్లల్ని పెంపకంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లలు ఎలా తయారవుతారు, పిల్లలు ఎంత బాధ్యతారహితంగా ఉంటారని చెప్పడానికి ఉదాహరణ జి వరలక్ష్మి జీవితం. గరికపాటి వరలక్ష్మి ఈవిడ పేరు. గరికపాటి వరలక్ష్మి. ఈవిడ తండ్రి పేరు 1921 ఎప్పుడో పుట్టింది ఈవిడ. ఈవిడ తండ్రి పేరు జిఎస్ నాయుడు, గరికపాటి సుబ్బయ్య నాయుడు. ఈయన రెజ్లర్, మహాయోధుడు. కోడి రామకృష్ణకి రైట్ హ్యాండ్, కోడి రామమూర్తికి కోడి రామమూర్తి అనే మల్ల యోధుడు ఉన్నాడు, తెలిసే ఉంటుంది. కోడి రామమూర్తి అనే మల్ల యోధుడికి, అంటే నా కొలీగ్ కాబట్టి కోడి రామకృష్ణ పేరు వస్తుంది. కోడి రామమూర్తి అనే మల్ల యోధుడికి రైట్ హ్యాండ్ అండి. చాలా ఇది చేశాడు. తర్వాత 3 అమ్మాయిలును 2 కొడుకులు వీళ్ళ సంతానం. అందులో 2 అమ్మాయి, ఈ అమ్మాయి వరలక్ష్మి గారు. 2 అన్నలు. ఇలా ఉంటుండగా ఈయన ఏం చేశాడంటే, ఇక వాళ్ళకి భార్యాభర్తలకి పడేది కదండి. వాళ్ళ మెంటాలిటీ ఏమిటో పిల్లలు ఎదురుకుండా పోటాడుకునేవాళ్ళు. ఇదే చెప్తున్నాను నేను. పిల్లలు ఎదురుకుండా తల్లిదండ్రులు ఎలా బిహేవ్ చేస్తే ఆ లక్షణాలన్నీ పిల్లలకి ఇంబైవ్ అవుతాయి, వాళ్ళు అలవర్చుకుంటారు. వీళ్ళు తల్లిదండ్రులు ఎలా మాట్లాడుకుంటే అలాగే మాట్లాడుకుంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తే అదే చేస్తారు పిల్లలు. అంచేత పిల్లల ముందు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని చాలా మనకు పెద్దలందరూ చెప్తారు, మనం నేర్చుకున్నది. కరెక్ట్ ఏమండి? అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు కొట్టుకుని ఇక పోట్లాడుకుని, అంటే వెర్బల్ వర్డ్స్, లేకపోతే ఆ తర్వాత దెబ్బలు వేసుకున్నారు, కొట్టుకున్నారు ఏమిటో మనకు తెలియదు. కానీ అంటే అదేలేండి, ఇప్పుడు ఒక్కొక్కసారి చేయి చేసుకోవటం కూడా జరుగుతుంది. అంటే అది మనం కరెక్ట్ గా చూడలేదు కాబట్టి మనం నేను చెప్పలేకపోతున్నారు. గొడవలు జరిగినాయని మాత్రం తెలిసాను. గొడవలు జరిగినప్పుడు డెఫినెట్ గా ఈయన మల్లయోధుడు కాబట్టి ఎప్పుడన్నా చెయ్యి కూడా జాడించి ఉంటాడు ఈయన. ఈ కొంతకాలం అయిన తర్వాత ఇలా గొడవలు జరిగి పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయాడు, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు సుబ్బయ్య నాయుడు. ఊరు వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇక ఇంటి సంగతి పట్టించుకోవాలి. ఇక ఈయన వెళ్ళిపోవడంతో ఈవిడ అసహనానికి గురైంది బాగా. ఇక పిల్లలు ఎలా పోతే ఎలా పోయినని ఆవిడ పట్టించుకోలేదు. పిల్లల గురించి పట్టుకోలేదు. వీళ్ళ ఇష్టానికి వీళ్ళు పెరుగుతున్నారు. ఏదో డబ్బులు ఉంటాయి, వండి పెడతారు కదా, వండుకుంటారు. ఎవరి ఇష్టానికి వాళ్ళు. బాధ్యత లేని తల్లిదండ్రులు ఉంటే ఎలా ఉంటారంటే పిల్లలు అలా వెళ్తారు. ఒక 10-11 సంవత్సరాలు అయిన తర్వాత జి వరలక్ష్మికి ఆలోచన వచ్చింది, ఈ ఇంట్లో ఉంటా నేనుంటాం ఏంటి, నా దారి నేను చూసుకుంటాను, నేను కూడా ఏదో ఇచ్చేస్తాను. అప్పట్లో నాటకాలకి స్త్రీ పాత్రల కోసం వెతికేవాళ్ళని తెలుసుకుంది ఈవిడ. కాదండి, సమస్య లేని మనిషి ఉండడేమో కదా అసలు భూమి మీద. కష్టం అంటే వీళ్ళ సమస్యలు తీస్తుంటే మనం చాలా బెటర్ అనిపిస్తుంది. ఈవిడ ఏం చేసిందంటేనండి, బెజవాడ వచ్చేసింది. ఇక్కడ జగ్గంపేటలో ఎక్కడ పుట్టింది, అది ఇమ్మెటీరియల్ మనకు అనవసరం. బెజవాడ వచ్చేసింది. బెజవాడ వచ్చి
నాటకాల కంపెనీ దగ్గర బెదవాళ్ళ నాటకాల కంపెనీలు ఏం చేసేవాళ్ళు అంటే ఎవరన్నా స్త్రీ పాత్రలు వేసేవాళ్ళు దొరికితే పిల్లలు ఎవరైనా ఉంటే బాలనటులు ఉంటే వాళ్ళని నాటకాల్లో వేయించి చదివించడం కూడా వాళ్ళే చేసేవాళ్ళంట స్కూల్ ఫీజులు కట్టి. ఒకవేళ ఎవరన్నా పిల్లలు డ్రామాల్లోకి వస్తే డ్రామాల్లోకి ఎవరు పంపించరు కదా, ఒకవేళ ఎవరన్నా పంపిస్తే వీళ్ళు ఆఫర్స్ ఇచ్చారనమాట. వాళ్ళు ఆఫర్స్ ఇచ్చి చదువుకోవడానికి అలాంటి నాటక కంపెనీలో ఒక దాంట్లో చేరింది ఈవిడ. కానీ 11 ఏళ్ల వయసు. అదే అసలు వితౌట్ సపోర్ట్ అసలు వచ్చేసింది ఇంట్లోంచి. అదే ఇంట్లోంచి పిల్లలు ఎంత ధైర్యం ఉండాలండి. చిన్నప్పటి నుంచి అదే ధైర్యం, ఆవేశం ఎక్కువ, తొందరపాటు నిర్ణయం, మిడిసిపాటు ఇవన్నీ కలిపితే జీవలక్ష్మి బిగినింగ్ నుంచి మొట్టమొదటి చిన్నపిల్లప్పటి నుంచి. అదే రైట్. మగపిల్లలతోనే తిరిగి ఆడపిల్లలతో తిరిగేది కదా చిన్నప్పుడు కూడా. ఓకే. వాళ్ళని ఏట్రా చిన్నప్పుడే ఇలా రౌడీ పిల్ల అంటారు చూసారా, ఆ టైప్ లో పెరిగింది. బికాస్ అది ఆ పిల్ల తప్పు కూడా, జీవలక్ష్మి తప్పు కూడా కాదు. అప్పట్లో పిల్లప్పుడు తల్లిదండ్రులు అంత నిర్లక్ష్యంగా చూశారు కాబట్టి వీళ్ళు కేర్లెస్ గా పెరిగారు. తల్లిదండ్రులు కూడా కాదు, తండ్రి అంటే వాళ్ళిద్దరు బాధ్యత ఉంది కదండి, వాళ్ళిద్దరు పోటాడుకుంటే తల్లిదండ్రుల బాధ్యత కదండి, ఎవరు పట్టించుకో. ఆ తర్వాత తండ్రి వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ కూడా వదిలేసిందిగా. ఈవిడ కూడా తుంగల చలపతిరావు అనే ట్రూప్ ఉందటండి. తుంగల చలపతిరావు అనే ట్రూప్ లో ఈ అమ్మాయి ఎట్లాగైతే అప్పుడు స్త్రీ పాత్ర కోసం వెతుకునేవాళ్ళు, పిల్లల క్యారెక్టర్ కానీ ఇది కానీ ఆ అమ్మాయికి తగిన పాత్ర ఇస్తానని ఆ ట్రూప్ లో చేర్చుకున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు కొంతమందిని చేర్చుకుని పోషిస్తూ ఉండేవాళ్ళు, చదువు చెప్పిస్తూ ఉండేవాళ్ళు. ఆ తుంగల చలపతిరావు అనే ట్రూప్ పాపులర్ ట్రూప్ ఉంటుంది. వాళ్ళే ఈ చేసి చదువు చెప్పిస్తూ నాటకాల్లో బాల పాత్రలు వేస్తున్నారు. 4-5 నాటకాల్లో బాలనటిగా పాత్రలు వేసింది. తుంగల చలపతిరావు ట్రూప్ లో చేరి 4-5 నాటకాలు వేసింది. వేసుకున్న తర్వాత రఘుపతి వెంకట నాయుడు గారి అబ్బాయి ఆర్ఎస్ ప్రకాష్ మన లండన్ పంపించి కెమెరాన్ని నేర్చుకోమని చెప్పాడు వెంకయ్య గారు. ఆయన బారిస్టర్ పార్వతీశ అనే సినిమా తీస్తూ నటినట్ల కోసం వెతుకుతూ ఈ అమ్మాయి కోసం వచ్చాడు, జీవలక్ష్మి కోసం. ఈ నాటక ట్రూపులు వెతుకుతారు కదా, ఆ 11 ఏళ్ల అమ్మాయి 12 ఏళ్ల అమ్మాయి కావాలనుకుంటాను, ఆ చిన్న అమ్మాయి ఆ కావాలని వేశాడు. అక్కడి నుంచి తీసుకెళ్ళి కలకత్తాలో ఎక్కడో తీశారు ఆయన, బారిస్టర్ పార్వతి తీశారు. తీసిన తర్వాత అక్కడి నుంచే చిత్రపు నారాయణమూర్తి గారు బుక్ చేశారు భక్త ప్రహ్లాద్కి. భక్త ప్రహ్లాద్ సినిమా తీస్తే టాకీ వచ్చింది అప్పుడే. ఏమండి చిన్నప్పుడు ప్రహ్లాద్ కాకుండా పెరిగిన తర్వాత ప్రహ్లాదులాగా లాస్ట్ వరకు ఈ ప్రహ్లాదే ఉంటాడు. జీవలక్ష్మి బుక్ చేశాడు. ఈ సినిమాలోనే డబ్బులు సరిగ్గా ఇవ్వకపోతే చెట్టెక్కి కూర్చుని నేను డబ్బులు ఇస్తే యాక్ట్ చేస్తాను అని చెప్పింది. అంటే మంకు పట్టు పట్టింది. బాబు అమ్మ ఇస్తాను రామ్మ అని చెప్పేసి, ఇది సినిమాలో సీన్ లాగా ఉంటుంది కానీ నిజంగా జరిగింది. వచ్చి ప్రహ్లాద్లో యాక్ట్ చేయించారు. అంటే అప్పట్లోనే ఒక డిమాండ్, అప్పటి నుంచి డిమాండ్ చేయడం. ఏమండి ఆ తర్వాత ఒక సినిమా ప్రకాష్ రావు గారితో కొంచెం పెరిగింది, 2-3 సంవత్సరాలు అయిపోయింది. ఒక చిన్న హీరోయిన్ స్టాజ్కి వచ్చేసింది. ఒక యుక్త వయసు వచ్చేసింది. అంటే 11 ఏళ్ల వయసులో వచ్చింది కదా, వచ్చి 4 ఏళ్ళు 3-4 ఏళ్ళు అయిపోయింది. ఈ సినిమాలన్నీ అయ్యేటప్పటికి నాటకాలు వేసి అనేటప్పటికి 15-16 సంవత్సరాలు వచ్చేసింది, 15 ఏళ్ళు వచ్చి ఉంటుంది. ఏమండి అయిన తర్వాత కేఎస్ ప్రకాష్ రావు గారితో సినిమా తీయటానికి ఒకళ్ళు బొంబాయి వాళ్ళు బుక్ చేశారు. బొంబాయి వెళ్ళారు, తీసుకెళ్లారు ఈ అమ్మాయిని హీరోయిన్గా తీసుకెళ్లారు కేఎస్ ప్రకాష్ రావు పక్కన. కానీ వాళ్ళిద్దరూ వెళ్ళారు, ఆ సినిమా వర్కౌట్ కాల. ప్రకాష్ రావు గారు బలి బెదవాడ వచ్చాడు, ఈవిడ తిరిగి రాలా. అక్కడే 2-3 పిక్చర్లు వేసి, భారత పిక్చర్స్ అని ఎవరో ఉన్నారు వాళ్ళ సినిమాల్లో వేసి 2 సినిమాలు అప్పుడు తిరిగి వచ్చింది. అప్పుడు తిరిగి వచ్చి ప్రకాష్ రావు గారిని కలుసుకుంది. అప్పుడు ప్రకాష్ రావు వాడు ఒకసారి పరిచయం ఉంది కదా, ఇద్దరు కలిసి కొంతకాలం ట్రావెల్ చేశారు కదా. ఆ ట్రావెల్ చేసిన తర్వాత బెదవాడ వచ్చి కలుసుకుంది. కలుసుకున్న తర్వాత అప్పుడు హీరోయిన్గా యాక్ట్ చేసింది. ద్రోహి, కేఎస్ ప్రకాష్ రావుతో ద్రోహి సినిమాలో యాక్ట్ చేసింది. ఆ సినిమా ఫ్లాప్ అయింది కదా, ఫ్లాప్. ద్రోహి సినిమాలో యాక్ట్ చేసింది కానీ వీళ్ళిద్దరి మధ్య కనెక్ట్ అయ్యారు. అప్పుడు పెళ్లి చేసుకున్నాడు ఈయన. ద్రోహి సినిమా జరుగుతుండగా ఈయన జీవలక్ష్మి కేఎస్ ప్రకాష్ రావు కనెక్ట్ అయ్యి పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కన్నారు. కానీ అప్పటికే మ్యారీడ్, ఆయన మ్యారీడ్, ఇద్దరు పిల్లలు. ఫస్ట్ ఆయన కృష్ణమోహన్ నిర్మాత, రెండో ఆయన లెజెండరీ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారు. వారిద్దరు. అయినా కూడా
ఈ ఈ ఈ జీవలక్ష్మి కొడుకు కూడా తేడాగా ఏం చూడలేదు రాఘవేంద్రరావు గారు. ఆయన సినిమాలు పెరిగిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత విడిపోయినా కూడా కొంతకాలం అయిన తర్వాత వీళ్ళ చరిత్రకు వద్దాం. కొంతకాలం అయిపోయిన తర్వాత ఒక 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నట్టు 15 ఏళ్ళు ఉన్నట్టున్నారు కలిసి. ఆ తర్వాత ఆవిడ ఈయనకి విడాకులు ఇచ్చేసి అజిత్ సింగ్ అనే రెజ్లర్ని పెళ్లి చేసుకుంది కొంతకాలం. ఆయన కూడా సినిమాల్లో 1-2 సినిమాల్లో యాక్ట్ చేశాడు. ఈవిడితో యాక్ట్ చేసినప్పుడు వాళ్ళకి కూడా కనెక్షన్ అయింది. ఓకే, అంటే వాళ్ళ నాన్నగారు ఏదైతే ఉందో రెజ్లర్ సేమ్ ఇష్టం ఉన్నట్టుంది. అజిత్ సింగ్ కూడా యాక్ట్ చేశాడు ఒక సినిమాలో. అందులో జీవలక్ష్మి గారు యాక్ట్ చేసినట్టు నాకు గుర్తు. ఎన్ని సినిమాలు చేసి ఉంటారండి జీవలక్ష్మి గారు? ఎవరు? వరలక్ష్మి గారు ఎన్ని సినిమాలు? 100 సినిమాలు చేశారు. 100 సినిమాలు చేశారు. అన్నపూర్ణ పిక్చర్స్ అన్నిట్లో ఉంది కదండి, దొంగల్లో దొర సినిమాలన్నీ చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు ఎక్కువ ఇక్కడ. ఓకే, ఇద్దరు ఆయనకి పెళ్ళైన విషయం ఈవిడికి తెలిసే పెళ్లి చేసుకున్నారు కదా. అవును. కానీ ఎక్కడ భేదాభిప్రాయాలు వచ్చినాయి? భేదాభిప్రాయాలు వస్తాయండి, ఈగో క్లాషెస్ వస్తాయండి. ఒక సమానమైన స్థితిలో ఉన్నప్పుడు ఈవిడ సినిమాలు చేస్తుంది, ఆయన డైరెక్టర్ చేస్తున్నారు. డెఫినెట్ గా హీ కాంట్ స్పేర్ టైం ఫర్ వరలక్ష్మి గారు. ఆయన ఎందుకంటే ఒక పద్ధతిగా పెళ్లి చేసుకుని విలేజ్లో పెద్దల గురించి వివాహం చేసుకుని దానికే ప్రాధాన్యత ఇస్తారు ఆయన. ఫుల్ టైము ఈవిడ కేటాయించి ఉండకపోవచ్చు. అప్పుడు ఈవిడికి క్లాషెస్ రావచ్చు, ఆలోచనలో మార్పు రావచ్చు. మీకు తెలుసుకుంటే చిన్నతనం నుంచి ఈవిడ ఏది సహించలేని తనం. అక్కడ ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిందంటే చిన్నతనం నుంచి అదే అభిప్రాయంతో ఉండేది ఈవిడ. ఈవిడ కొంచెం ఆలోచన విధానంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకునేదని మన చిన్నతనం నుంచే అంచేత ఇప్పుడు కూడా ఏదో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చి ఉంటుంది. ఎంచేతంటే మనం డీప్ గా వెళ్ళలేం కదా, వాళ్ళ మధ్యకి వెళ్ళలేం కదా. అందుకని ఈగో ఒక సమానమైన స్థాయిలో ఉన్న వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకున్నా ఈగో క్లాషెస్ వస్తాయండి. మీరు సినిమా వాళ్ళని ఎవరినైనా తీసుకోండి. ఇంకోటి అన్నారు మీరు, ఇప్పుడు ఎంత జరిగినప్పటికి కూడా రాఘవేంద్రరావు గారు ఇతన్ని ఆదరించారండి అని చెప్పారు. ఎందుకంటేనండి వాళ్ళ సంప్రదాయ కుటుంబంలో పుట్టిన వాళ్ళండి. అంటే ఆథరైజ్ గానే పెళ్లి చేసుకున్నాడు ఆయన. ప్రకాష్ రావు గారు రెండో పెళ్లి చేసుకున్నా కూడా ఆయన తల్లిగానే గౌరవించాడు. రాఘవేంద్రరావు గారు కూడా గౌరవించారు. ప్లస్ అతన్ని కెమెరామెన్ గా తీసుకుని చాలా కాలం చేశారు ఆయన. ఒక సినిమా దొంగ పోలీస్ అనే సినిమా మోహన్ బాబు సినిమా డైరెక్ట్ చేశాడు కూడా. ఈవిడ ఇలా ఉంటున్నప్పుడు అది ఎప్పుడో వచ్చినప్పుడు వీళ్ళు ఒక సినిమాలో అజిత్ సింగ్తో ఏదో కలిసి సినిమాలో నటించాడు ఆయన. ఆయనతో ఏదో ఒక చిన్న పరిచయం వచ్చి అజిత్ సింగ్ని మళ్ళీ పెళ్లి చేసుకుని కొంతకాలం తర్వాత మళ్ళీ ఆయన్ని వదిలేసింది. ఇచ్చేదంటే వాళ్ళు కూడా వాళ్ళ రెజ్లింగ్ దీంట్లో ఉంటారు తప్ప ఇలాగా పెళ్లిళ్ళు చేసుకుని ఇప్పుడు అక్కడ కూడా ఉండలేరు, ఇక్కడ ఉండలేరు, ఎవరు ఉండలేరండి. ఏది శాశ్వతంగా ఉండదు. ఏది శాశ్వతంగా ఉండదు. అప్పుడు ఈవిడ ఏం చేసిందంటేనండి, తర్వాత దీక్ష సినిమా యాక్ట్ చేశారు. అంతకుముందు సక్సెస్ ఏదని అడిగారు కదా, అప్పుడు దీక్ష సినిమాలో సక్సెస్ అది. దీక్ష సినిమా ఒకటి తీశారు, రెండో సినిమా వీళ్ళ కాంబినేషన్ ద్రోహి తర్వాత దీక్ష సినిమా సక్సెస్. తర్వాత ఒక వరలక్ష్మి గారి ది బెస్ట్ సినిమాలు అంటే చాలా ఉన్నాయి, 100 సినిమాలు ఉన్నట్టున్నాయి. చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ హీరోయిన్ గా చేసింది కదా పెళ్లి చేసి చూడు. ఎన్టీఆర్ హీరోయిన్ గా చేసింది. సంపూర్ణ రామాయణం అనే తమిళ సినిమాలో కైకగా చేసింది. ఆ తర్వాత నిండు అక్కినేని గారితో ఇద్దరు మిత్రుల్లో తల్లిగా చేసింది. తర్వాత కన్న తల్లిలో ముందు తల్లిగా చేసిందండి ఈవిడ. జీవలక్ష్మి హీరోయిన్ గా చేస్తుండగా ప్రధాన పాత్రలో కన్న తల్లిలో అక్కినేనికి తల్లిగా చేయంగానే ఆవిడ్ని ఇండస్ట్రీ ఏం చేసింది, తల్లిగానే చూశారు తప్ప మళ్ళీ హీరోయిన్ గా వెనక్కి తీసుకురాల. అంతవరకు హీరోయిన్ గాను వ్యాంప్ గాను లేకపోతే యూత్ఫుల్ క్యారెక్టర్స్ ఇచ్చారు. కానీ కన్నతల్లిలో నాగేశ్వరరావు గారికి తల్లిగా చేసిన తర్వాత ఇక అందరూ తల్లి క్యారెక్టర్లు ఇచ్చారు. తల్లి క్యారెక్టర్లో చాలా చేసింది ఈవిడ. అందులో ఇద్దరు మిత్రులు ఒకటి. అది క్లైమాక్స్ ఆవిడ మీద ఉంది. ఇద్దరిలో ఎవరు సెలెక్ట్ చేయడానికి అనేది ఆ సీన్ గుర్తు చేసుకుంటే జీవలక్ష్మి గారిది బాగా ఇట్లా అయిన తర్వాత ఆవిడ ఏం చేసిందంటే ప్రకాష్ ఆర్ట్ పిక్చర్స్తో సినిమాలు తీశారండి వీళ్ళు. మొదటి రాత్రి అనే సినిమా తీశారు. మొదటి రాత్రి అనే సినిమా తీస్తే అది బాగా ఆడల. ప్రకాష్ రావు గారి దర్శకత్వంలో మొదటి రాత్రి అనే సినిమా తీశారు, అది బాగా ఆడల. ప్రకాష్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పెట్టి. తర్వాత ఈవిడ
ఆ బ్యానర్ ఉంటుండగానే ఈవిడ మరి అప్పటి నుంచే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చిందనుకుంటా. ఈవిడ సొంతంగా ప్రమోద పిక్చర్స్ అని బ్యానర్ పెట్టింది. అది ఉండేప్పుడు కూడా ఆ ఉన్నప్పుడు బ్యానర్ ఉన్నప్పుడు అది కూడా. అదే 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 అది ప్రకాష్ రావు గారిది, ఆ, ఇది నాది. ఓకే ఓకే. ఈవిడ ఆలోచన ఎప్పుడు అలాగే ఉంటుంది ఆ, కదండి. ఆ, ఆ. ఇప్పుడు నేనెందుకు తీయకూడదు అని అనుకున్నారో ఏమిటో. ఉమ్, పైగా రాఘవేంద్రరావు గారు కూడా పెరిగి పెద్దవాడు అవుతున్నారు కదండి. అదే. పిల్లలు పెరిగినప్పుడు నా కొడుక్కి ఏదో ఇది ఉండాలని ఈవిడ ఆలోచించడంలో కూడా తప్పు లేదు. ఓకే ఓకే. ఇచ్చేదంటే ఆయనకి పిల్లలు ఉన్నారు, ఫస్ట్ భార్యకి ఉమ్, 2 పిల్లలు ఉన్నారు, ఉమ్, ఈవిడికి ఉన్నారు. రైట్. ఇప్పుడు పైగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎక్కువ యాడ్ చేస్తారు, వాళ్ళకే వెళుతుంది ఫోకస్. ఓకే. సో అంచేత తన కొడుకుని నిలబెట్టాలనుకుని తన కొడుకుని కెమెరామెన్గా 2 సినిమా ప్రమోద పిక్చర్స్ పసుపు కుంకుమ జగ్గయ్య గారితో ఒకటి, తర్వాత శివాజీ గణేష్ని పెట్టి ఒక సినిమా కన్నడలో తీసింది. 2 ఫ్లాప్ అయినాయి. ఆ, 2 ఫ్లాప్ అయినాయి. ఆ తర్వాత ఇంకో సినిమా మూగజీవులు అనే సినిమా జీవలక్ష్మి చేశారు. ఉమ్, అది నంది అవార్డు వచ్చింది తప్ప ఆర్థికంగా ఏమీ రాలేదు. ఉమ్, అప్పుడు ఆ మూగజీవుల తర్వాత తన జీవిత చరిత్ర సినిమా తీయాలనుకుంది ఆవిడ. ఉమ్, ఈ సినిమా తీయాలనుకుంటే సడన్గా కేఎస్ ప్రకాష్ చనిపోయాడు. ఓకే. ఆ, కేఎస్ ప్రకాష్ చనిపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఆహా, ఆ. ఈవిడ ఇక ఈ జీవలక్ష్మి గారు ఒక రకంగా ఆర్థిక నష్టాలు ఆ సినిమాల వల్లే జరిగాయి. సినిమాల వల్లేనండి. కరెక్ట్ కరెక్ట్. ఎప్పుడైనా ఎవరికి జరిగినా సరే తీసుకోండి మీరు చరిత్ర. ఉమ్, ఏ ఏ చరిత్ర చూస్తే ఏమున్నది గర్వకారణం అన్నట్టుగా. అదే. ఆ, ఆ, ఇప్పుడు ఆయన డైరెక్షన్ ఎందుకు సిఎస్ఆర్ గారికి మనం పట్టుకున్నాం, ఇది ముందు చెప్పుకున్నాం. అవును. సిఎస్ఆర్ గారు డైరెక్షన్లో దిగే కెరీర్ ఇదే కెరీర్. కరెక్ట్ కరెక్ట్. ఏమండి. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి పరిస్థితుల్లో ఇక ఈవిడికి కోపం ఎక్కువ అండి. కోపం ఎక్కువ అంటే ఎవడన్నా అంటే ఏంట్రా అన్నట్టుగా ఉండేది. ఒకసారి సావిత్రి గారు జీవలక్ష్మి గారు ఒక సినిమాలో నటిస్తున్నారు. నటిస్తుంటే ఎవరో జీవలక్ష్మి గారికి తెలిసిన అతను వచ్చి వెనకాల కూర్చున్నారు. ఆవిడ సావిత్రి గారు కూర్చుంటే ఏ వరలక్ష్మి రా అంటూ చేయేశాడు ఆయన. ఫాట్ మంట లేచి సావిత్రి గారు ఎవడరా నువ్వు అంటూ ఇచ్చేస్తే అప్పుడే కేవి చౌదరి కూడా అక్కడే ఉన్నాడు, వీళ్ళ ఫాదరు, సావిత్రి గారి పెదనాన్న. వాడిని బాగా బండబూతులు తిట్టేశాడు. నువ్వు బెదవాడాడు కదా, బండబూతులు ఎవడరా నువ్వు అసలు ఏమనుకున్నావు అంటే, ఇది మేకప్ రూమ్ లో వరలక్ష్మి ఉంది, వాడు అక్కడికి వెళ్లకుండా సెట్ లోకి వచ్చాడు. వరలక్ష్మి కోసం వచ్చిన వాడు సెట్ లోకి వచ్చి వెనకాలకు కూర్చున్న ఆవిడ్ని, అంటే ఇద్దరు ఒకలాగా ఉంటారు కదా, భుజం మీద చేసాడు. వరలక్ష్మి గారు అనుకుని భుజం మీద చేస్తే ఆవిడ తిరిగితే సావిత్రి. ఓకే ఓకే. రైట్ రైట్. ఇప్పుడు అర్థమైంది. అర్థమైంది కదా. అప్పుడు కేవీ చంద్ర కూడా పక్క ఉన్నాడు, బండబూతులు తిట్టాడు. ఇది మేకప్ రూమ్ లో ఉన్న జీవలక్ష్మి తెలిసింది, ఎవరు నీ కోసం వచ్చారు, సావిత్రి మీద చేసారు, తిట్టేశారు, ఎవడరాడు అంటూ వచ్చి సెట్ లోకి వచ్చేసి సావిత్రితో ఏమనుకుంటున్నాను, ఎలా తిడతావు, ఏం మాట్లాడుతున్నాను అని చౌదరిని ఏళ్ళ కాదు బండబూతులు తిట్టేసింది. ఈ పగ ఇలా కాకుండా ఒకసారి ఎప్పుడో ఇది ఆవేళ సర్దేశారు షూటింగ్ లో ఉన్నాడు, ఈ పగను మనసులో పెట్టుకుని ఒకసారి సావిత్రి గారు కొత్త కారు కొనుక్కుంటే ఆ టైర్లు కోసేయించింది. సావిత్రి గారు ఏమనలేదు, పోన్లే. సావిత్రి గారి మనసు తెలిసిందే కదా, ఎవరిని తప్పు చేసినా కూడా పోన్లే అని. సావిత్రి గారిలో అంత ఉండదు, ఆ చౌదరిని రెచ్చగొట్టేశాడు అప్పుడు ఆవేళ. సావిత్రి గారు పొరపాటు పడుంటాడని అనుకుని ఉండొచ్చు ఆవిడ. చేత స్పీడ్ గా తిరిగింది అంతే, కోపంగా చూస్తే పక్కనున్న చౌదరి రియాక్ట్ అయ్యాడు. మేకప్ రూమ్ లో ఇప్పుడు మోసినప్పుడు ఏం చేస్తుంది, ఎవడో చేసాడు తిట్టేస్తున్నారు అని చెప్తారు కదా, తిట్టేప్పుడు ఎవడరా అంటూ వచ్చేసింది. ఇలాగే ఒకసారి ఏదో ఇంకోసారి లక్ష్మీ రాజ్యాన్ని కొట్టిందంట ఆవిడ. ఇలాగే ఇంత దురుసుగానే ఉండేది ఆవిడ, ఎవరిని లెక్క చేయటం కానీ ఇది కానీ లేదు. ఎవడరా నువ్వు ఏంట్రా అంటూ ఉండేది. అది చిన్నతనం నుంచి అది అలవాటైపోయింది. ఇదంతా దేని కారణం, తల్లిదండ్రులు స్మూత్నెస్ గా పెంచపోవటం వల్ల. ఆడపిల్లలాగా పెంచలేదు. తర్వాత అతను బాధ్యత లేకుండా పిల్లల్ని 5 పిల్లల్ని వదిలేసి బాధ్యత లేకుండా వెళ్ళిపోయాడంటే అతను ఏంటండి. పోనీ అతను వెళ్ళిపోయాడు, తల్లి కష్టపడి పెంచాలిగా, ఎవరి దారికి వాళ్ళు వదిలేశారు, మీ ఇష్టానికి మీరు ఉండండి అని చెప్పి వదిలేసింది ఆవిడ. అంచేత ఏ సంసారంలోనైనా ఎవరికైనా ఏ తల్లిదండ్రులైనా ఎంత బాధ్యతగా ఉండాలనేది వీళ్ళందరి జీవితాలు. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఊరికే విని ఎంజాయ్ చేయడానికి కాదండి, ఇది దీంట్లో ఉన్న లోపాలు ఏమిటి, ప్లస్ పాయింట్స్ కరెక్ట్ మనం ఎలా ఇవన్నీ గ్రహించాలని చెప్తున్నాం తప్పండి.
ఊరికే ఏదో మైక్ దొరికిందని మనం చెప్పుకోవటం కాదు. ఆ, ఏదో రోజుకొక ఇది ఇవ్వటం అవును కాదండి. అవును ఇది మనం నేర్చుకోవాలి. అవును. మనకి పాఠమే ఇది. ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా ఎలా ఉండాలి ఎలా ఎలా ఉండకూడదు. ఉండాలి. ఇంచేత అవును మనం మార్గదర్శకం కాదండి. అవును. కానీ ఇది మనం చెప్పటం వల్ల ఇన్స్పైర్. ఊరికే ఎవరన్నా ఆలోచిస్తే అవును. ఇందులో ఉన్న లోపాలు, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ తెలుసుకుని వాళ్ళ జీవితాన్ని మలుచుకుంటారని ఒక సదుద్దేశం. అంటే మనం గొప్పవాళ్ళని కాదండి ఇది. అవును ఎవరు చెప్పినా మంచి మంచే, కరెక్ట్. ఎవరు చెప్పినా చెడు, ఎవరు చేసినా చెడు చెడే. అవును అంచేత మంచినే తీసుకోండి, చెడు ఉంటే మమ్మల్ని క్షమించండి.